హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హలో చెప్పు రాను. హలో హలో చెప్పు. హాయ్ ఎవ్రీవన్. నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పవా? నీకోసమే వీడియోలు చూసే వాళ్ళు ఉన్నారంట. చెప్పమ్మా. ఇక్కడ చూడు, ఇక్కడ రాను కనిపిస్తున్నాడు. హాయ్ చెప్పు. నేను చెప్పమ్మకి ఇంట్రెస్ట్ లేదు. కవ్వు ఏమంటుంది చెప్పు పోనీ. అబ్బా ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేము ఇవాళ మా ఊరికి వెళ్తున్నాం. రను వాళ్ళ ఊరు కదా. నీ ఊరేనా అది? అన్నా నీదేనా ఊరు? నా ఊరు కాదు, భార్గవ్ది, రనోది, మా మామది కదా. మీ ఊరికి వెళ్తున్నాం. సో తమ్మరాజపల్లి అయితే వెళ్తున్నాము. తాత వాళ్ళు నాకు తెలిసి నేను నర్సరావుపేట నుంచి వచ్చిన దగ్గర నుంచి అడుగుతూనే ఉన్నారు ఎప్పుడు వస్తారని. మామిడి చెట్టుకి మామిడికాయలు ఫుల్గా ఉన్నాయంట, తోటలు ఉన్నాయి కదా. సో అవి మళ్ళీ పాడైపోయే లోపల రండి, చెట్టు దగ్గర నుంచి మీరే పీక్కొని మీ అక్కడే తినాలి అని చెప్పారనమాట. సో ఇవాళ కుదిరింది లాస్ట్కి సాటర్డే. సో ఇవాళ అయితే తమ్మరాజపల్లి వెళ్ళి అక్కడ చెట్టుకు మామిడికాయలు కోసుకొని అక్కడ చెట్టుకు మామిడికాయలు కోసుకొని తిన్నామా. చెట్లు ఎక్కుతావా? రాను ఊర్లో బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. ఆవులు, గేదెలు, చెట్లు అవన్నీ ఉంటాయి కదా, అంతా బాగా ఎంజాయ్ చేస్తాడు. లెట్స్ గో తమ్మరాజపల్లి. లెట్స్ గో ఎక్కడికి వెళ్తున్నాం? నాన్న ఎక్కడికి వెళ్తున్నాం? తాత. నాన్న ఎట్లమ్మా పిలిచేది? డాడా కాదు, నాన్న అంటావు కదా. నానా నానా అన్నది బాగా వచ్చేసింది. ఏం కావాలన్నా నానా నానా. భార్గవ్కి ఇన్ని డేస్ భార్గవ అంటే నా పేరు మీద నాకు విరక్తి కలుగుతున్నాను. ఇప్పుడు భార్గవ నుంచి నానాకి వచ్చింది. వాడు నానా నానా రోజుకి ఒక 100-200 టైమ్స్ చెప్పి చేస్తున్నాడు. ఇదే పని ఇంకా. మామా కూడానా? మీ మామ లేడురా, US లో ఉన్నాడు. రమ్మను మామా, రమ్మను. నవీన్ మామా పిలు. పెళ్లి చేసుకో మామా, పెళ్లి చేసుకో మామా. మళ్ళీ నాన్న గుర్తొచ్చేసాడు. మేము 2 కారుల్లో వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉంది పలంనేరు దగ్గర. సో తమ్మరాజపల్లి నుంచి పలంనేరు వెళ్ళి అటు నుంచి మళ్ళీ రిటర్న్ బెంగళూరు వస్తారు. మేము డైరెక్ట్ గా తమ్మరాజపల్లి నుంచి బెంగళూరు రిటర్న్ అయిపోతాం. సో ఇంకా ఫంక్షన్ కి ఎలాగూ శేఖర్ బాబాయ్ వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలి. ఇంకా వెళ్లే దారిలోనే బాబాయ్ వాళ్ళని కూడా ఎక్కించుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇంకా అత్తమ్మ వాళ్ళు అండ్ బాబాయ్ వాళ్ళు ఫంక్షన్ కి అటెండ్ అయ్యి వచ్చే దారిలో మళ్ళీ శేఖర్ బాబాయ్ వాళ్ళని డ్రాప్ చేసి అత్తయ్య వాళ్ళు రిటర్న్ అవుతారు. మేము నేరేడు పండు తింటే మాకు నాలుక పర్పుల్ కలర్ లో వచ్చింది. రను తినలేదు కాబట్టి మాకు పర్పుల్ గా ఉందంట, వాడికి లేదంట గైస్. వచ్చేసరికి అమ్మమ్మ వంటలతో నింపేసింది. వాడా ఇంకేం చేసావు? ఇవేంటివి? ఏదో క్యారెటా? క్యారెట్ ఎందుకు దురిమా? పూర్ణాలు చేయటానికి పూర్ణాలు పిండి రెడీగా పెట్టుకుంది. చేసావు కూడానా? కాదు, ఇదెందుకు క్యారెట్ ఎందుకు దురిమావు? వావ్, వంకాయ పులుగూర అంటే వంకాయ పప్పు మా మామకి ఇష్టం అంట. నేను ముందే గెస్ చేసి నేను తినను గైస్ ఆ వంకాయ పప్పు. మేము బిర్యానీ తెచ్చుకున్నాం. ఇంకో ఏడు పెట్టాడు భార్గవ్. సో మేము బిర్యానీ ఆల్రెడీ వచ్చే దారిలో తెచ్చుకున్నాం అనమాట. ఇవాళ సాటర్డే, ఎవరు తినరు, నేను ఒకదాన్నే తింటా, అందుకే తెచ్చుకున్నాం గైస్. శేఖర్ బాబాయ్ కూడా వచ్చారు మాతో పాటు. వెళ్ళేటప్పుడు మ్యాంగోస్ కొంచెం తీసుకొని వెళ్ళి మ్యాంగోస్ తిని కొంచెం పొట్ట వేయించుకొని, యాక్చువల్లీ అది కాదు, ఈవినింగ్ ఫంక్షన్ ఉందన్నమాట పలంనేరులో. ఆ ఫంక్షన్కి వెళ్ళటానికి అత్తమ్మ వాళ్ళు బాబాయ్ వాళ్ళు కలిసి వెళ్తారు. మేము అంతసేపు ఉంటే మేము ఇంటికి వెళ్ళేసరికి 1-2 అయిపోయింది. బుడ్డోడితో కష్టమని 2 కార్లు వేసుకొని వచ్చామన్నమాట. మేము ఒక కార్లో ఫస్టే వెళ్ళిపోతాం. వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వడ అంటే తినండి.
మేము బిర్యానీ తెచ్చుకుందాం. హాయ్ హాయ్ ఆ ముడకలో పోయి కూర్చోలేదు. ఓమ్మా దా 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 వచ్చి 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 పిన్న దా 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 ఎండమ్మా ఊర్లో అందరికీ తెలుస్తుంది. సేమ్ కొడుకు అదే నేర్చుకోండి ఊర్లో అనేవాడు. ఏం చేస్తున్నావు? ఇట్లా మరి ఎత్తాలవాడు బర్గొద్దు బర్గో అది జియా 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 शेकी तात में देना ना जिया बॉय. రనౌకి అయితే ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది. వాడు ఏం చేసినా ఏం అనేవాళ్ళు లేరు. ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. ఊర్లో గేదెలు ఆవులు ఇవన్నీ చూడొచ్చు. వాడికి చాలా నచ్చేసింది విలేజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా వాడితో పాటు వాళ్ళ డాడీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ వాడిని ఆడిస్తూ ఉండిపోయాడు. లే ఏంలా నువ్వు చేస్తుంది? చీ 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 ఏ డైపర్లో వద్దు. లే నువ్వు కూడా సరిపోయావు. తడిసిపోయింది, కోల్డ్ అయింది వాడికి. అయ్యయ్యా నా కొడుక్కి వస్త్రాభరణం చేస్తున్నారు. ఫుల్ హ్యాపీ అన్నమాట. అసలు ఆ బెంగళూరులో వదిలేదు కదా అట్లా ఆడటానికి. ఇక్కడ వాడిని ఏం అనట్లేదు. వాటర్లో ఆడినా కుక్కలతో ఆడినా ఏం చేసినా నువ్వు ఇడతా వద్దు 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 రా రా ఎత్తుకొని రా ఇందా ఎత్తుకొని ఆడ 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 నానే ఉంది పైపో ఏ పరిగెత్తలప్ప రా నేను పరిగెత్తడా అమ్మ వచేత్ కిచ్చే అమ్మ వచేత్ క్యా పడతా పడతా జాగ్రత్త. తడిపేసమ్మా చూడి నేను ఇస్తాడా ఎవరో తొక్కేయండి అది కూడా పట్టుకో. అదిగో ఒకటి పడిపోయింది. నాకు ఇయ్యమ్మా తిందాందా. నాకు ఇయ్యమ్మా తిందాందా. థ్యాంక్ యూ కన్నా. ఈ
అంగిని పోతాడు. అందుకే బిల్డప్ ఇవ్వకూడదు, అట్లా కొడతా ఇట్లా కొడతా అని. ఏది కనీసం వచ్చిన ఘాటు కూడా పడలేదు దానికి. కింద వేసి కొట్టడం కాదు, చేత్తో కొడతా అన్నో కొట్టు. ముళ్ళుని ముళ్ళుతోనే కొయ్యాలి, తీయాలి. అది మామిడి తోట ఉందని చెప్పి మామిడికాయలు అంటే అలసైపోయినాయి కదా నీకు. కాదు, మామిడి తోట ఉందని మామిడికాయలు అంటే అలసైపోయాయి వీళ్ళకి. కాయలు ఉంటాయి కానీ తినేవాళ్ళే లేరు. అన్నీ అట్లాంటి పనులే చేసేది. నీ కొడుకు ఇవి తింటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు మ్యాంగోని. సకల కళలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి నా కొడుకు అంటే ఇంకో, మా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇంకో. రన్నవ్ పడుకున్నాడు, మేము మామిడికాయలు కోయటానికి వెళ్తున్నాం. భార్గవ్ చూడండి, భార్గవ్ ఇటు చూపి ఒకసారి నీ అవతారం. అక్కడ కాయలు మూటలు తెచ్చి పెట్టారనమాట ఆల్రెడీ. మామను అంబు వాళ్ళు వెళ్ళారు, కోస్తున్నారు. సో కోసి మూటలు తెచ్చి పెట్టారు, ఇంకా కోస్తున్నారంట. సరే ఈ లోపు వెళ్దాం, వాళ్ళు మొత్తం కోసే లోపల. ఏం తింటున్నావు భార్గవ? విడిగా కోసిచ్చి మామిడికాయ తినమంటే తిండు చూడండి, అటు ఇటు ఇసురుకొని. అసలు అటు సైడ్ తోటకి ఎవరైనా వెళ్తారా? ఇంకో తోట ఉంది కదా, అది లోపలికి ఉంటుంది కదా, ఎంత నడవాలో అని నడిచే ఓపిక లేదు. ఇదైతే ఇంటి వెనకాలే కాబట్టి ఈ తోటకే వస్తాం మేము ఎప్పుడు వచ్చినా సరే. పెద్ద పెద్ద చెట్లు, కాయలు కూడా ఎక్కువ ఉంటాయి వీటితో కంపేర్ చేస్తే. ఏం చెట్టు? నేరేడు కాయల. మన ఇంటి దగ్గర కూడా ఉండాలి కదా, చెట్టు పడిపోయింది. ఏ పాపం దాన్ని అలా గెలుపుతావు. ఏం చేసుకోను మందే సైట్ మొత్తం చెట్లే ఉన్నాయి కదా. ఉన్న ఇంట్లో పైన రూమ్. గైస్ మా ఊరు గుడి ఇది, రాముడి గుడి. దీనికే చందాలు కలెక్ట్ చేస్తున్నారు. ఇంత అయిపోయింది గుడి. ఇక్కడే రాళ్ళు ఏం తెచ్చి చేస్తున్నారు? ఓకే, పెద్ద పెద్ద స్టోన్స్ తెచ్చి ఇక్కడే కట్ చేసాం. కొండి అక్కడ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయా స్టోన్స్? ఇంత గుడి కట్టారని ఎక్స్పెక్ట్ చేయాలా నేను? లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ పిల్లర్లు వేస్తున్నాయి. ఆగు. ఓహో, బాగా వచ్చాయి ఈసారి. బర్గో గుండు ఫంక్షన్ అప్పుడు ఇదంతా క్లీన్ చేయించాం కదా బర్గో, అప్పుడే ఇంత గడ్డి. ఎన్ని కాయలు ఉన్నాయి? లాస్ట్ టైం ఎక్కువ కాపు లేదు, చాలా తక్కువ ఉంది. బాగున్నాయి సార్ కాయలు. లాస్ట్ టైం వస్తే చాలా ఖాళీగా ఉంది తోటంతా. చిత్తూరు కాయలు ఇవి. వీళ్ళు బెంగళూరు మామిడికాయలు అంటారు, మేము చిత్తూరు మామిడికాయలు అంటాం. ఇవేమి నీలం అంట. అన్ని రకాలు ఉన్నాయి గైస్, ఒక రకం ఏం కాదు. దీంట్లో బంగినపల్లి ఉన్నాయి. వీళ్ళేం బంగినపల్లిని బేనిసా అంటారు, మనం బంగినపల్లి అంటాం. ఇది నీలం. చిత్తూరు మామిడికాయలు ఎక్కువ తోటలో, కానీ బంగినపల్లివి ఒక 2-3 చెట్లు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయా? 5 చెట్లు ఉన్నాయి. ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు. ఏది తీయగుంటాయా? ఇది రాజగిరి అంటే రెడ్ ఉంది, హాఫ్ రెడ్ ఉంది, హాఫ్ గ్రీన్ ఉంది. హాఫ్ రెడ్ హాఫ్ గ్రీన్. ఏం మామని చెట్టు ఎక్కిచ్చావు? కూలోళ్ళని పెట్టుకోకుండా మా మామని ఎక్కిస్తే
చాలు రాను నా తినే ఈ కాయలు బాగుండదు నువ్వు తింటావా అన్ని కాయలు నేనే తింటా నీకు కాయ కూడా ఇప్పుడు నీ కోడలు ఒక కాయ కూడా అంతా ఫుల్ సరే ఇట్లనే ఈ మానలో చూడే ఈ పక్క అంతా ఫుల్ కాయలు ఈ పక్క అర్థంలో ఉత్తి ఆకలే అదేమి బెంగళూరు అది ఏమనింది అర్ధకడే ఇది చూడ కాయ చూడు ఎట్లుందో ఇంకో తిను పచ్చు ఇంకా తాత చూడండి మంచిగా చెట్టు నీడ ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ బండలు పెట్టుకొని పైన టెంట్ లాగా ఒక కవర్ వేసి చిన్న సెటప్ చేసుకున్నాడు. చల్లగా ఉంటుంది ఏదాని కింద పడుకుంటే అని చెప్పి ఎప్పుడన్నా వచ్చి పడుకోవడానికి తోటలో. ఈ కాయలన్నీ చిన్న చిన్న కాయలంట, అందుకని లోపల పెద్ద కాయలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్తున్నాడు తాత. మీరు అన్ని చిన్న చిన్న కాయల దగ్గర ఆగిపోయారు, రండి నేను తీసుకెళ్తా అని. దిస్ ఇస్ చిత్తూరు మామిడికాయ. రెడ్గా ఉన్నవి కొంచెం కాస్ట్లీ కూడా, బాగుంటాయంట టేస్ట్. మామూలు కాయ కన్నా ఈ కాయకి 10 రూపీస్ ఎక్స్ట్రా అంట. కానీ తాత మొత్తం తోట మొత్తం, ఈ తోట ఆ తోట మొత్తం కలిపి 70,000కే ఇచ్చాడంట గాయస్. రేట్ లేదంట. ఏమో మరి తాతకి రేటు తెలియట్లేదా, నాకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలియదు. కానీ ఇంత తోటకి 70,000. ఈ తోట అండ్ లోపలికి ఇంకో తోట ఉంది, మొత్తం కలిపి 70,000. ఏయ్ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? కాదు, ఇది ఎందుకు నన్ను ఫాలో అవుతుంది? మన కుక్కే. పుల్లగా లేదు, తీయగుంది. ఇది కొబ్బరి మామిడికాయ లాగుంది. ఇట్లా కలర్ ఉండే కాయలు రేట్ ఎక్కువ. తీయగున్నాయి మామ, కొబ్బరి మామిడికాయలు లాగున్నాయి. చిన్న చిన్న పీసులు కోసం అమ్ముతారు. చిత్తూరు మామిడికాయలు అవి. అవును, చిత్తూరు అంటే ఇక్కడ బెంగళూరు కాయలు అంటారు. మామ ఒక కాయ 70 రూపాయలు, తోట మొత్తం 70,000కి ఇచ్చాడు అంటే తాత. ఇది అది ఆ 2 తోటలు కలిపి. మామ పదండి మామ, షోరూమ్ ముందు పెట్టుకొని అమ్ముకుందాం మనం. కాయ 10 రూపాయలు అంటే కూడా ఆరాం పెట్టుకోబడు. వాళ్ళు కోసి పెడతారు చూడే, ఇంత కప్పులో ఇస్తారు. హాఫ్ కాయ కోసి పెడతారు చూడే, 40 రూపాయలు 50 రూపాయలు అంటే. లేకపోతే తిరుపతి మెట్ల మీద కూర్చొని అమ్ముకుందాం, బాగా సేల్ అయింది. తెలిసినమ్మా, ఏదో ఒక దీంట్లో బాటిల్లో మామిడికాయ పీసులు కోసేసి లాంగ్ గా పెట్టేసి దాంట్లో ఏదో స్వీట్ వాటర్ వేసి ఆరబెట్టేసింది. కాదు, మనం తిరుపతి మెట్లు ఉన్నాయి కదా, కొండెక్కుతారు కదా, ఆ మెట్ల మీద కూర్చొని అమ్ముకుందాం పదండి. సమ్మర్ టైంలో మంచి బిజినెస్ అయింది. ఒకే కాశీ ఎంత ఎర్రగా కనపడుతుంది అంత చెట్టుకి, అంత చెట్టుకు ఒకే కాశీ ఎంత ఎర్రగా కనపడుతుందా. అవంతా గ్రేట్ కాదు, అంత మానలో ఒకే ఒక కాయ. ఏమైంది? ఏది కొమ్మ ఇరిగిపోతుంది? ఓహో, కాదు భార్గో, నిజంగానే రేట్ లేదా? తాతకి రేట్ తెలియక ఇచ్చేస్తున్నాడా? కాయ బెంగళూరు కాయలు వేరే రేటు, బేలిసా వేరే ఉంటుంది. అదేమంటే ఒకసారి ఇట్లా మీద తాత పట్టించుకోడు, ఇచ్చేస్తాడు అంతే. వేరే వాళ్ళంతా అమ్మో ఆడుడమ్మో. కాయలు ఎక్కువైపోయా, చిన్న చిన్న కాయలు ఇవి. ఇవిదేం కాయ? బొరువుకి ఇరిగిపోయింది నీలం, ఆ బొరువుకి కింద కూడా పోయింది. కర్ర కూడా పెట్టాడు తాత. ఈ తాతకి ఈ ఏజ్ లో కూడా తోపికో చూడు. కాయ చూడండి ఎంత ఉందో, ఒక్కొక్కటి 1 కేజీ ఉంటుంది సరదాగా. ఈడున్నాయి పెద్ద పెద్ద కాయలు. మళ్ళీ తాత తోట మొత్తం తిప్పిస్తున్నాడు, ఈ కాయలు చూడండి ఈ కాయలు చూడండి అని చెప్పి. దట్ ఈస్ గాడ్ క్రియేషన్. ఈ చెట్టు చూడు, చెట్టు ఇంత ఉంది, కాయలు అన్నీ ఉన్నాయో. పంట ఏం లాభం, బాగుందా పంట అని 70,000కి ఇచ్చావు. ఏం సరిపోయింది తాత?
అది కాదు కానీ నువ్వు ఉత్తా బెంగళూరు అంటే 90% బెంగళూరు అనే ఉంది, వేరే కాయలు లేవు. రన్ను బేబీ మామ ఇక్కడికి రండి, చెట్లు ఎక్కడానికి బాగున్నాయి. ఎవరు అంతే మరి, 3వ జనరేషన్ ఓనర్ వాడు. చెప్పినట్టు కదా నా మా ఇంటి ఓనర్ వస్తాడప్ప తాత. మామా కింద గుచ్చుకుంటున్నాయి, వద్దు లన్నవు. బుద్ధిమా జిజ్జిలు వచ్చేసావా? కాదు, 4 ఓనర్లు వచ్చినా తోట తాట పేరు మీద ఉంది. చాలా అమ్మా, నీ సైజ్ కి కాయ ఇచ్చాడు తాత. తెలుసులే తాతకి. కాదు మాన్ల సీములు ఉంటాయి, నిక్కర్లకి షేప్ ప్యారెట్ షేప్ లో వచ్చింది అది. ఏమైంది షేప్ చూడండి, ప్యారెట్ లాగా. కాదు భార్గవ్, లాస్ట్ ఇయర్ 1.5 lakh ఏమో చెప్పాడు కదా తాత, ఈ ఇయర్ మరీ 70,000 తాత చెప్పాడు. ఇయర్ కాదు, అది ఇది కలిపి 70,000 అంట తాత చెప్తున్నాడు, విను. బుద్ధిమా ఫోటో దిగుదాందా, ఇంటికి వచ్చేసరికి ఫుల్ తడిచిపోయాం, అంత తుప్ప తీస్తుంది, వర్షం పడేలాగుంది వేడికి. ఎన్నో అర్ధబర్ధం నిద్రలో లేచాడు, వాడి తిక్క చేస్తున్నాడు. కింద పెడితే పగిలిపోయింది, కింద పెట్టుకో. నాన్న పిలువు, నాన్ని. మ్యాంగో తాత ఏం చేస్తున్నాడమ్మా? జాగ్రత్తగా దిగుతాడు. పట్టుకో ఏనంటే పట్టుకో దిగాలంట ఆయన. ఏదైనా చేసుకొని నాకు సంబంధం లేదు, నా కొడుకు. మేము బ్లాగర్స్ దగ్గర ఇంట్లో బయట అనేది ఏం లేదు, మా లైఫ్ మొత్తం యూట్యూబ్లోనే ఉంటుంది, అర్థమైందా? మా తోటలో బంగినపల్లి కాయ బాగుంది, చాలా స్వీట్ ఉంది, తీయందా? నిజంగా బాగుంది, స్వీట్ ఉంది చాలా. మనోడికి ఎక్కడ ఉడికైపోయిద్దా అని చెప్పి మా మామ బాధ. బంగినపల్లి మామ, వావ్, బాగా డివైడ్ చేస్తున్నారా? వడ్లేండి వచ్చేసానా బేబీ నా దగ్గరికి. ఇది నా కుక్క పిల్ల. తాత ఏమో చేస్తున్నాడు, వెళ్ళిపో. నన్ను తాత అక్కడ మామిడికాయలు పంచుతున్నాడు. బాయ్, ఉండిపోండి ఇక్కడే. బాయ్. నువ్వు ఆడతావమ్మా? వాడికి ఇష్టం షటిల్, అప్పుడు పట్టుకున్నాడంటే వదలడు.
బాయ్ మా బాయ్ మమ్మ లనవు బాయ్ చెప్పే నాన్నమ్మకి నానికంత బాయ్ చెప్పే వేసేయండి పికబూ ఏయ్ రన్ను రన్ మేము ఊరి నుంచి స్టార్ట్ అయిపోయాం. అత్తయ్య వాళ్ళు ఇక్కడి నుంచి పలంనేరు వెళ్ళి పెళ్ళికి రిసెప్షన్కి అటెండ్ అవుతారు. రిసెప్షన్కి అటెండ్ అయ్యి మళ్ళీ డైరెక్ట్గా బెంగళూరు వచ్చేస్తారు. సో వాళ్ళతో పెట్టుకుంటే మాకు లేట్ అవుతుందని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం. రన్ 8 కల్లా ఫుడ్ తిని పడుకోవాలి. సో ఆల్రెడీ 6 అయిపోయింది. నాకు తెలిసి 8:30 అట్లా రీచ్ అవుతాం. ಫಸ್ಟ್ ಚೆನ್ನಾಗಿ ಎಕ್ಕಿದ ఎక్కు పుట్టుకోపోయినా స్పైడర్ మ్యాన్ రే గాల్లోనే ఉంటావేమ్రా. వాడు ఇంక ఎక్కాల దాన్ని కంటిన్యూస్గా ఎక్కాలి. ఇంకా నాకు రెట్ల నొప్పులు వస్తాడారా కాదు, నేను డ్రైవింగ్ చేస్తా, వాడిని ఆ మాత్రం పట్టుకోలేవా అంటావు కదా, అదే నేను చేసేది. ఇవాళ అంబు ఉండడం వల్ల నీకు తెలుస్తుంది వాడు ఏం చేస్తాడు పక్కన కూర్చోబెట్టుకుంటా అని. గిలేషా మళ్ళా ఎక్కాలమ్మా వీడు కంటిన్యూస్ గా ఎక్కాల వీడు. నేను పట్టుకో, నువ్వు పడితే పడుకో ఏమైనా పడ్డాడు పడ్డాడు పడ్డాడు. తగిలిందా మళ్ళా పోతాడు లేదు. ప్రణవ్‌ని కార్‌లో మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కానే కాదు అసల. ఒక దగ్గర ఉండడనమాట. ఫుల్ తొక్కి తొక్కి థాయి మసాజ్ చేసేస్తాడు. ఎవ్రీ టైమ్ ఆ థాయి మసాజ్ ఎక్స్‌పీరియన్స్ నేను చేస్తా. కాకపోతే ఇవాళ భార్గవ్ డ్రైవ్ చేయలేదు. డ్రైవర్ ఉన్నాడు కాబట్టి మంచిగా భార్గవ్‌కి థాయి మసాజ్ ఇచ్చేసాడనమాట ప్రణవ్. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది అని చెప్పి వెళ్ళే దారిలోనే హోటల్ దగ్గర ఆగి ప్రణవ్‌కి ఇడ్లీ ఏమన్నా పెడదాం అనుకున్నాం. కాకపోతే ఇడ్లీ లేదంట. సరే అని చెప్పి సెట్ దోశ తీసుకొని మేము కూడా శాండ్విచ్ అలా తీసుకొని తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు శ్రీ విద్యాస్ అడ్డా. బాయ్. విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.